దొంగలా వచ్చావేంటమ్మా? మెల్లిగా మాట్లాడండి. పెద్ద మామయ్య గారు, నిజం చెప్పాలంటే మీరు ఇలా ఆడవాళ్ళ గొడవలో బలైపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఇదిగోండి, తినండి. మీరు నిరాహార దీక్ష చేస్తున్నంతకాలం నేను రోజు మీకోసం ఇలాంటి మంచి మంచి వంటలు తీసుకొస్తాను. మీరు దిగులు పడకండి. త్వరగా తినేయండి. చల్లగా ఉండమ్మా షర్మిల. ఇప్పుడు చూస్తాను నా దగ్గర నుంచి ఆ నగలు ఎవరు తీసుకెళ్తారో. త్వరగా నిద్రపోండి, త్వరగా. ఏం సమస్యలో ఏంటో, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేము ఈ ఇంట్లో. ఇక్కడెవరో మాట్లాడినట్టు నాకు ఎందుకు అనిపించింది? బహుశా విన్నదంతా నా భ్రమై ఉంటుంది. నీకు నిద్ర బాగానే పడుతుంది. ఎప్పటికైనా నాకు మంచి నిద్ర పడితే బావుణ్ణు. పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. ఆహా అంటోంది నా సంబరం, ఒడిలో వాలింది నీలాంబరం. కథలో మలుపి స్వరం, కలలో నిజమీ వరం అలలై. చూస్తున్నారుగా మీరంతా, నేటి వరకు నిరాహార దీక్ష సమాజానికి ఉపయోగపడే వాటి మీదే జరిగింది. కానీ ఈ రోజు ఈ ఇంట్లో ఒక భర్త తన భార్యకు నగల్లో వాటా కావాలంటూ చేస్తున్న నిరాహార దీక్ష పోరాటం. పైగా ఈ నిరాహార దీక్ష చేస్తున్నది ఎవరో కాదు, ఈ ఇంటి పెద్ద కొడుకు జనార్దన్ గారు. మరోపక్క మీరు చూసినట్టయితే జనార్దన్ గారికి తోడబుట్టిన చిన్న తమ్ముడు శ్రీకృష్ణ గారు జనార్దన్ గారికి నగల్లో పాటు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మిస్టర్ శ్రీకృష్ణ గారు, మీడియా తరపున మీ అన్నగారికి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. సో రండి, మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూద్దాం. ఇక్కడ జనార్దన్ గారి నిరాహార దీక్ష నెగ్గుతుందో లేక చిన్న తమ్ముడి కాపిర్ణం నెగ్గుతుందో. రండి, నేను మీకు ఆ మహానుభావుని పరిచయం చేస్తాను. మీరంతా ఆయన ధైర్య సాహసాల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. జనార్దన్ గారి నోటితోనే విందాం ఆయన ఏం చెప్పదలుచుకున్నారు. బిట్టు, మనం టీవీలో రాబోతున్నాం. మొసలి కన్నీరు కార్చడానికి ప్రయత్నించు. సార్, మీరు మాకు ఈ విషయం చెప్పగలరా? ఎవరి ప్రేరణతో ఈ నిరాహార దీక్ష చేస్తున్నారో? సార్, ఏమైనా మాట్లాడండి సార్. బొమ్మల అలా చూస్తారేంటండి? అడుగుతోంది కదా, చెప్పండి.
ప్రేరణ ఎవరి నుంచి పొందారు? చెప్పండి చెప్పండి, ఎవరి నుంచి పొందారు? అబ్- భార్యేనండి. నిజానికి నాకు నా భార్య అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే నేను నా భార్య నగల కోసం నా ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న మీరు అస్సలు భయపడకండి, మేమంతా మీకు అండగా ఉన్నాం. మీరు పోరాడుతూనే ఉండండి. సరే, ఈ క్షణంలో మీకు ఎలా ఉంది? నాకు ఒళ్ళు తిరుగుతున్నట్టు సరే, కనిపిస్తుందమ్మా. ఈ 2-3 గంటల్లో మీరేమైనా చనిపోతారనిపిస్తుందా? అవును, నాకు ఈ క్షణమే భోజనం పెట్టించకుండా ఉంటే నేను చచ్చిపోవడం ఖాయం అనిపిస్తుంది. చూసారుగా, అతని ఫ్యామిలీ అతనికి అండగా నిలబడింది. అతని కోరిక నెరవేరుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నారు? అయినా మీరు చిరంజీవి, నేనేమైనా శ్రీదేవి అనుకుంటున్నారా? ఈ టీవీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని టీవీలో చూపించడానికి. పదండి, మీరు ఇక్కడే నిలబడి చూస్తూ ఉండండి, మేము వెళ్ళి టీవీలో కనపడేస్తాం. ఆయన వదిలేసి మనం వెళ్దాం పదండి. బుర్ర లేదురా మీకు అసలు? అరే, మీకు కేవలం టీవీలో కనపడాలన్న కోరిక ఉంది, కానీ అసలు మీ మట్టి బుర్రలకు ఒక విషయం తడుతుందా లేదా? ఒకవేళ ఈ గొడవ పెద్దదయిందంటే ఆ నగలన్నీ కూడా ఎవరియో వాళ్ళు కూడా వస్తారు. నా మాట విని సగం నగలు ఇచ్చేసేయండి, లేదంటే మొత్తం చేజారిపోతాయి. నేనెవ్వరికి ఏమి ఇయ్యదలుచుకోలేదు. అరే శర్మ విను, నా భార్యకి కోపం తెప్పించారు కదా. నువ్వు ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నారో వెళ్ళు, వెళ్ళి నీ భార్య సంగతి చూడు, వెళ్ళు. నా ముద్దలు పెళ్ళావా? నువ్వు కూడా లోపలికెళ్ళి ఆ రాణి గారికి కొంచెం నచ్చ చెప్పు. ఒకవేళ ఈ ప్రచారం ఎక్కువైందంటే నగలు చేజారిపోతాయి, వెళ్ళు. అలాగేలండి, వెళ్తాను. టిఫిన్ తినే. హీరో, టిఫిన్ తినటానికి ఇచ్చాను, టేబుల్ మీద పెట్టుకోవడానికి కాదు. త్వరగా తిను. ఉండని తర్వాత తింటారా? తర్వాత తింటావా? చల్లారిపోతుంది. చల్లారిపోతే నేను మళ్ళీ వెళ్ళి వేడి చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం నాకు వంటగదిలోకి వెళ్ళే మూడు అస్సలు లేదు, కాబట్టి త్వరగా తినే. ఫాస్ట్. సంతోషి ప్లీజ్ యార్, నేను కొంచెం ఇంపార్టెంట్ పని చేసుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అంటే నీ పని నాకంటే ముఖ్యమైనదనా? అంటే అలాంటిదేమీ లేదు, నిజానికి చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే చేసుకుంటున్నాను. ముందు పొట్ట పూజ, తర్వాత నీ పని పూజ. కానీ సంతోషి ఏంటి వేళకోళం? చెప్తున్నాను కదా నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉందని. ప్లీజ్ ఆ ఫైల్ ఇవ్వు. తీసుకో. నేను అస్సలు ఇవ్వను. ఆ పేపర్స్ నీ దగ్గర నుంచి తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అలాగా? తీసుకోగలిగితే తీసుకొని చూపించు. అయితే సరే. ముందు నన్ను పట్టుకో, ఆ తర్వాత పేపర్స్ తీసుకొని చూపించు. సంతోషి ఆగు, సంతోషి ఆగు. పట్టుకో పట్టుకో పట్టుకో. అరే సంతోషి, సంతోషి ఏం చేస్తున్నావు? త్వరగా వచ్చి నన్ను పట్టుకో. సంతోషి నాకు ఆ ఫైల్ ఇవ్వు, నాకు దాంతో చాలా పని ఉంది. అరే ఏం చేస్తున్నావు నువ్వు? కావాలంటే వచ్చి నన్ను పట్టుకో, ఆ తర్వాత నీ ఫైల్ తీసుకో. నా ముందు ఎవరు నోరెత్తడానికి వీలేదు, అర్థమైందా? ఎవరు మాట్లాడు. నీకు నా చెప్పు సరిపోతుంది. ఈ రోజు సంతోషి. ఏంటమ్మా నువ్వు చేస్తున్నది? ఎందుకని వింతగా ప్రవర్తిస్తున్నావు నువ్వు? జాగ్రత్తగా వినండి అందరూ. ఎవరు నన్ను అమాయకురాలుగా భావించొద్దు. ఈ రోజు మర్యాదగా చెప్తున్నాను అందరికి, ఇక మీదట ఇంత మర్యాదగా చెప్పను.